నటి మణులకు ఆ కొరత ఉన్నట్టుగా చాలా కాలంగా అటు మేకర్స్ గానీ ఇటు నిర్మాతలు గానీ కొన్ని సందర్భాల్లో హీరోలు కూడా చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక పక్క మేకర్స్ అలాంటి కామెంట్స్ చేస్తూనే తమ సినిమాల్లో హీరోయిన్స్ గా తీర్చుకోవడానికి మాత్రం నార్త్ హీరోయిన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి గ్లామర్ షోకి గానీ ఇంకా అందాల ప్రదర్శనలో గానీ ఎలాంటి లిమిట్స్ ఉండవు కాబట్టి నార్త్ లో ఉండే హీరోయిన్లను తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తెలుగు మేకర్స్. మరి అలాంటి నేపథ్యంలో తెలుగు వాళ్ళకి వచ్చేసరికి కొంచెం కంజెస్టెడ్ గా ఉంటారు అలాంటివి అంటే గ్లామర్ షోకి గానీ స్కిన్ షోకి గానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వరు, కొన్ని లిమిట్స్ పెట్టుకుని ఉంటారు అనే నేపథ్యంలో మేకర్స్ కూడా తెలుగు హీరోయిన్స్ ని తమ సినిమాలో తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన నేపథ్యంలో తాజాగా దర్శకుడు వైవిఎస్ చౌదరి తన నెక్స్ట్ సినిమా కోసం అచ్చమైన తెలుగు అమ్మాయిని తీసుకున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటన చేశారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, కిరణ్ రావు. తాజాగా ఆ వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ నందమూరి మూడతరం వారసుడైన ఆ జానకిరామ్ కుమారుడు ఎన్టీఆర్ తో ఒక సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ అండ్ షూటింగ్ సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ ఇప్పటి నుంచే నందమూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీ ఎంట్రీ కాబోతున్న మూడో ఎన్టీఆర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ తోటే ఈ సినిమా పైన ఆడియన్స్ లో మంచి క్రేజ్ కూడా వచ్చేసింది. సో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి, ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించబోతున్నారనే ఆసక్తి ఒక పక్క నందమూరి అభిమానుల్లోనూ మరో పక్క నార్మల్ ఆడియన్స్ లోను క్రియేట్ అయింది. ఆ ఆతృతను తీరుస్తూ తాజాగా వీణారావును పరిచయం చేశాడు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి కావడం, అలాగే ఆయన దగ్గరే ఆమె గత 18 ఏళ్లుగా ఈ సినిమా కోసం వైవిఎస్ చౌదరి దగ్గర పలు శాఖల్లో ఆమె శిక్షణ కూడా తీసుకుందట. పర్ఫెక్ట్ గా అన్ని సెట్ అయిన తర్వాతే ప్రీ ప్రొడక్షన్ సంబంధించిన పనులు గానీ, ఆ సీన్స్ సన్నివేశాలకు సంబంధించిన ఎలా క్యారెక్టరైజేషన్ సంబంధించి సీన్స్ గానీ, ఆమె సినిమాలో ఎలా ఉండబోతుందనే పాత్రకు సంబంధించిన సీన్స్ గానీ ఆమెతోనే ఫుల్ గా దానికి సంబంధించిన వర్క్ షాప్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఆ సినిమాలో ఆమెను ఓకే చేసి ఇప్పుడు తాజాగా ఆమెను అధికారికంగా ప్రకటించారు వైవిఎస్ చౌదరి. త్వరలోనే ఈ వీణారావు కూడా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించేశారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఆ మ్యూజిక్ అందిస్తుండగా చంద్రబోసు సాహిత్యాన్ని అందజేస్తున్నారు. ఇక సాయి మాధవ్ ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి రచనా సహకారం కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. సో ఇన్ని నేపథ్యాలు, ఇన్ని ప్రత్యేకతల మధ్య రూపొందిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా పైన అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఆ నందమూరి వంశం నుండి వస్తున్న మూడో తరం నటుడు ఆ యంగ్ ఎన్టీఆర్ కి సంబంధించి కామెంట్స్ మీరు ఎలాంటి కామెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.